Hello everyone, and we have the pleasure of having Dr. Salman Rajgar with us at IWC this morning. And brother has spoken so powerfully about um, the the basics of Christian faith, the importance of prayer, importance of Sunday, and the importance of being together and then reading the Word of God and all of those things with practical examples and all of that. And everyone is very blessed to have Dr. Salman Rajgar, and we really praise God and thank him for that wonderful word. ఆదివారం దినం రోజు నేను ఎక్కడ ఏ ప్రోగ్రాం దేనికి వెళ్ళేవాను కదండి. దేవుని సన్నిధానికి వచ్చి ఆయన స్తుతించేవాడిని. ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా ఏది ఉన్నా ఆదివారం మాత్రం నేను మానేవాడిని కదా. ఇది నా సీక్రెట్. కాబట్టి ఇలాంటి చేసిన నాకు దేవుడు నిజంగా అనేక దేశాలకు వెళ్ళి నేను ఒకే ఒక లాంగ్వేజ్తో దేశాలు తిరిగేస్తున్నాను. 10 లాంగ్వేజ్లు వచ్చిన వారికి 20 లాంగ్వేజ్లు వచ్చిన వారికి దేశాలు కదా ఇల్లుకు దాటలేకపోతున్నాడు. ఒక లాంగ్వేజ్తోనే అనేక దేశాలు తిరుగుతున్నాను. కారణం ఏంటంటే హల్లెలూయాకి వేరే భాష లేదండి. బైబిల్లో ఒకే ఒక భాష, అది తమిళ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు. ఏ ప్రదేశం వెళ్ళినా ఏ ప్రపంచంలో వెళ్ళినా హల్లెలూయా అని ఒకే భాష. రేపు పరలోకానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఒక స్తుతి మాత్రమే ఉంటుంది, ఇంకా రెండోది ఏముండదండి. భూమి మీద ఎవరైతే దేవుని స్తుతిస్తారో పరలోకంలో 24 పెద్దలు 4 జీవులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పదిగానములు చేస్తున్నాం. ఆ దేవుడి దగ్గర మనం స్తుతిస్తామండి. అందుగురించి యెషయా-గ్రంథంలో 6వ అధ్యాయం అంటాడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము ధూళియాడబడుచున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి దేవుని మందిరానికి రావాలి. ఈరోజు ఎంతమంది అండి ఆదివారం నిర్లక్ష్యం చేస్తున్నారు. 6 దినాలు నువ్వు కష్టించి పని చేసి అన్నీ మనకిస్తే 6 దినాలు కూడా ఖర్చు పెట్టుకుంటున్నాము. 7వ దినాన్ని నా సన్నిధికి రమ్మంటే ఎంతమంది వస్తున్నారు? పోనీ యూదులు విశ్రాంతి దినం 7వ రోజు, మనం యూదుల నుంచి వచ్చేవాళ్ళం కాదండి. మనం క్రీస్తు రక్తంలో కడగబడి వారు తన కుమారులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనకి ఆదివారం, యూదులకి శనివారం. వారి నిష్ఠ ఎంతగా ఉంటుందంటే వారానికి 3 దినాలు ఉపవాసం, ఆవగింజ నుంచి ఏమని ప్రతీది కూడా వారు నిష్ఠ కలిగి ఉంటారు. బయటికి వెళ్ళిన లోపలికి వెళ్ళి వచ్చిన కాళ్ళు కొడుకుంటారు. ఒకవేళ ఆ నిష్ఠలో ఎవరైనా తప్పు చేస్తే వారు రాళ్లతో కొడతారండి. కానీ ఈరోజు మిమ్మల్ని రాళ్లతో కొట్టడం, ఈరోజు మిమ్మల్ని దశంభాగాలు అడిగే సేవకులు లేరండి. అరే చేతులెత్తి హల్లెలూయా చెప్పాలని విద్యుక్తి జ్ఞానం కూడా మనుషులు లేదండి. సేవకుడే చెప్పాలి, సేవకుడే పిలుచుకోవాలి. కానీ ఇంత తెలిసి ఇన్ని చేసి ఇన్ని ఆజ్ఞలు ఇచ్చి ఇన్ని మనల్ని రక్షించిన దేవునికి మనం ఏమి తెలుసు?
ఆదివారం అంతా నిర్లక్ష్యం ఉంది. ఎప్పుడు రాసిన పత్రిక 4:10 ఎందుకని దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములన్నీ కూడా దేవుడు తన కార్యాలన్నీ కూడా 6 దినాలు చక్కగా చేసుకొని ఆయన విశ్రమిస్తే, యేసుక్రీస్తు కూడా తన కార్యాలన్నీ కూడా ముగించుకొని పరలోకానికి వెళ్తే, నీ కార్యాలన్నీ కూడా 6 దినాల కార్యాలు ముగించుకొని దేవుని సన్నిధానికి రాలేకపోతున్నావు అంటే కారణం ఆయన రాయబడి ఉంది కదా అక్కడ. పోనీ విశ్రాంతి దినం ఎవరి కొరకండి? విశ్రాంతి దినం మనుషుల కొరక, లేకపోతే ఎవరి కొరకు? విశ్రాంతి దినము ఎవరికి? మనుషుల కొరకు. మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు. అర్థమవుతుందా? మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 2:27. మార్కు సువార్త సెకండ్. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడింది కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదండి. మీకు ఇచ్చిన విశ్రాంతి మన దీనికి కాదు. ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధానికి రావాలి. మనం ఏం చేస్తున్నాం? ఈ విశ్రాంతి దినంలో హోటల్స్కి వెళ్తున్నాం, పార్కులకి వెళ్తున్నాం, రకరకాల ఫ్రెండ్స్ తీసుకుని వెళ్తున్నాం. అది హైందువులు వాళ్ళు చేస్తారు, వాళ్ళు తెలియక. ఇంత బైబిల్ ఇన్ని ఇచ్చి మన దగ్గరకు వస్తే మనం దాన్ని చదువుకోకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా ఈ వాక్యం ఎన్నోసార్లు చదివారు, సేవకులు చెప్పారు. కానీ బలు అర్పించడం కంటే మాటలు వినిట. నువ్వు కానుకలు ఇవ్వచ్చు, దశంభాగాలు ఇవ్వచ్చు, లేకపోతే రకరకాలు ఇవ్వచ్చు. ఇవి కాదు నేను అర్పించవలసింది. నా విశ్రాంతి దినం మీరు ఏం చేశారు? అంటే ఎంత గొప్ప విశ్రాంతి దినం అండి. అందుకని ఆయన అంటారు, ఎందుకు నమ్మనుకున్నాడు తెలుసండి? ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు ఏం చేస్తాను? విశ్రాంతి కలిగిస్తా. ఇది తెలుసు కదా, మత్తయి సువార్త 11:28 తెలుసు. పోనీ ఆయన దగ్గరికి వస్తే మీకు ఏమైనా అడుగుతాడా? పాపం ఆయన మళ్ళా రాకపోతే, అదమా ఎక్కడున్నావు అండి దేవుడు పిలిచినప్పుడు ఆదం రావాలా? రాలేదు. ఎక్కడున్నావు? చెట్ల వెనకదలు ఏం పని? పార్కుల వెనకదలు ఏం పని? వైన్ షాప్లో, హోటల్స్ లో, గర్ల్ ఫ్రెండ్స్ లో, అక్కడ ఇక్కడ ఏం పని? ఆదికాండం 4:16. అప్పుడు కయ్యూను ఎక్కడుండాలి? కయ్యూను ఎక్కడుండాలి? తండ్రి లేడు అని. తండ్రి తల్లి దేవుని సన్నిధానం రాకపోతే పిల్లలు ఎలాగొస్తారండి? బిడ్డలు ఎలాగొస్తారండి? తండ్రి పాలనే బిడ్డలు నడుస్తున్నారండి. అని తల్లిదండ్రులు భయం చెప్పకపోతే పిల్లలు ఎలా భయం ఉంటుందండి? రేపు పొద్దున్న వాళ్ళు నరకంలోకి వెళ్తే దానికి బాధ్యత ఎవరు తెలుసా? మీరే. ఇచ్చిన బిడ్డలు ఏమయ్యారు తెలుసండి? దేవుని సన్నిధానం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఊరు కట్టించడానికి వెళ్ళాడు. మనం ఏం చేస్తాం? ఊరు, ఇల్లులు, అక్కడ ఇక్కడ వారి పని వీరి పని చేయడానికి వెళ్తున్నాం కానీ దేవుని సన్నిధానంగా. కానీ చిన్న కుమారుడు ఎక్కడున్నాడు తెలుసా అండి? హేబేలు ఎక్కడున్నాడు తెలుసా? దేవుని మొరపెట్టి దేవుని తన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందండి? మనిషి లేకపోయినా తన రక్తం, తన ప్రార్థన నిలిచి ఉందండి. రేపు పొద్దున నీ ప్రార్థన నిలిచి ఉంటుందండి నీ బిడ్డల మీద. నువ్వు లేకపోవచ్చు, నువ్వు భూమి మీద లేకపోవచ్చు, కానీ నువ్వు చేసిన ప్రార్థన నీ బిడ్డలు అయితే హేబేలు లేడండి, చనిపోయాడు. చనిపోయిన లేని వ్యక్తి ఎలా ప్రార్థన చేశాడండి?
రేపొద్దు నువ్వు ఈ భూలోకం మీద లేకపోయినా నీ ప్రార్థన నీ బిడ్డల మీద ఆశీర్వదిస్తాడు. అరే ఇంత తెలిసి కూడా మనం దేవుడు రండి నా దగ్గర రండి. బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి, బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నాయండి. 7,83,134 మాటలు ఉన్నాయండి బైబిల్లో. 8,300 ఆశీర్వాదాలు ఉన్నాయండి బైబిల్లో. 1,212 వచనాలు ఉన్నాయండి, వాగ్దానాలు ఉన్నాయండి. 1,554 ఆజ్ఞలు ఉన్నాయండి. మనకి ఇచ్చిన ఆజ్ఞలు, మనం ఎప్పుడు ఆజ్ఞలు మోసే ఇచ్చిన దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు అవి తెలుసు, లేకపోతే యేసు ప్రభు ఇచ్చిన 2 ఆజ్ఞలు అవే తెలుసు. కానీ బైబిల్ ఎన్ని ఆజ్ఞలు ఉన్నారు. ప్రవచనాలండి 6,408 ప్రవచనాలు ఉన్నాయండి బైబిల్లో. ఇంత పెట్టుకొని దేవుని వాక్యం ఇది మనం రక్షించిందండి. ఈ బైబిల్ మనం రక్షించింది, మా బాధల్లో నెమ్మది కలుగు చేసిందండి. నీ వాక్యమే నన్ను నడిపించింది, నా బాధల్లో నెమ్మది చేసింది. వాక్యం పాడుకుంటాం కదా, నీ వాక్యమే నన్ను బలపరచినది, నా బాధలలో నెమ్మదినిచ్చేది కదా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్య. ఈ బైబిల్ మాట్లాడుతుందండి. అందుకు అంటాడు మత్తయి సువార్త 12:8 అంటాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినముకు ప్రభు అయి ఉన్నాడు. అదే ఆదివారం దినం విశ్రాంతి దినంలో రోజు ఆయన ప్రభు అయి ఉన్నాడండి. లూకా సువార్త 6:5 అంటాడు, యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు యాజకుడై ఉన్నాడండి. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఆయన మేము కాదండి, ఆయన పనివారు, ఆయన దాసులు. మేము ఒక శబ్దాన్నే, నన్ను నడిపించింది ఆయనే, పరిశుద్ధాత్మతో నడిపించింది ఆయనే. విశ్రాంతి దినం ఆయన ఒక యాజకుడు అండి. ఇక్కడ విశ్రాంతి దినం నాడు ఏమని ఆదివారం స్వస్థపరిచాడండి. కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని, మోగవాళ్ళని, బాధంతో అంతర్గత వచ్చిన వాళ్ళని ఆ దేవాలయంలో ఆయన బాగుపరిచాడండి. లూకా సువార్త 14:1 ఉంటుందండి. నీకు ఏ బాధలు ఉన్నా ఏమున్నా దేవుని సన్నిధానికి రావాలండి. అని అంతెందుకండి, యోహాను సువార్త 20వ అంటారు, 13వ అంటారు, ఆయన ప్రభు లేచిన దినం అండి. ఆయన పునరుద్ధానం ఇచ్చే దినం. ఇక్కడ మనం బలం మీద పెట్టుకున్నాం. ఎక్కడైనా మళ్ళీ సోమవారం, మంగళవారం ఎక్కడైనా మనం వచ్చి పెట్టుకుంటామా? ఆదివారము రొట్టె విడిచుట. ఆదివారం ఎప్పుడండి? ఆదివారం రొట్టె విడిచుటండి. ఆదివారం నాదే మాట్లాడే ప్రభు దినం, మాట్లాడే దినం అండి. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అది ఎప్పుడు అడగక్కర్లేదండి. రొట్టె విడిచి మనం సిద్ధపడితే మనం సిద్ధపడిపోవాలి అంతే. దైవ సేవకుడు సిద్ధపరచాలి అవి కాదండి. యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకం వచ్చినప్పుడు, ఆయన విత్తనం వేసినప్పుడు, ఆయన మొక్కగా వచ్చిన తర్వాత వృక్షంగా పెరిగి పుష్పించి ఫలాలు వచ్చి దాన్ని వచ్చిన తర్వాత అది తీసుకుని వచ్చి పిండిగా మారి ఏమని మిల్లులో వేసి పిండిగా మారి దాన్ని నీళ్ళతో కలిపి అప్పముగా నిన్ను పెనం మీద కాల్చి ఇటు అటు కాల్చి నీ చేతికి వస్తే ఇది ఏమనుకుంటున్నామండి? ఎంత సింపుల్గా ఆయన పరలోకం నుంచి తీసుకొచ్చిన ఈ ఆహారాన్ని, ఆయన పరలోకం నుంచి తీసుకువచ్చిన అసలు శిలువలో కార్చిన ఆ రక్తాన్ని వెన్ను కూడా తీసివేసి తన శరీరం రొట్టిగా మార్చి తన రక్తాన్ని ద్రాక్షారసంలో మన దగ్గరికి వస్తే
మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం. సంఘం ఏంటి? శరీరం. ఈ శరీరం కానీ లేకపోతే ఈ శిరస్సు ఉంటుందండి. ఈ శిరస్సు దగ్గర ఈ శరీరం లేకపోతే ఏమవుతుందని తెలుసండి? ఓన్లీ మొండెములే తిరుగుతుంటాయి. శిరస్సులు ఏసు లేని శిరస్సుని మొండెములేగా తిరుగుతాయి. అందుగురించి అంటారు, బ్రతికున్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నీవు మృతుడివి. దేవుని సన్నిధానంలో సంఘం అని శరీరం లేకపోతే, క్రీస్తుని శరీరం లేకపోతే, శిరస్సు లేకపోతే నీవు బ్రతుకున్న సచ్చి. అందుగురించి అంటారు తెలుసండి, కీర్తనలు 11వ అధ్యాయం 4వ వచనం, దేవుడు ఆలయంలో ఉన్నారు. కీర్తనలు చూడండి, కీర్తన 11వ అధ్యాయం 4వ వచనం, యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు. ఆయన సింహాసనము ఆకాశములో ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూస్తుంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, నా మాటలు కొన్ని మీకు రూఢిగా ఉండవచ్చు, అయినా పర్వాలేదు, నన్ను ఎవ్వరూ చూడడం లేదని అనుకో. దేవుని మందిరంలోకి వెళ్ళిదాన్ని జనులు నాతో అనేటప్పుడు, ఇందాక పాటలు పాడినప్పుడు సంతోషంగా ఉన్నారా లేదా అని ఒక్క నీ ఆవరణలో ఉంటే చాలు. ఎంత దేవుళ్ళండి, అది లోపలికి వస్తే ఇంకెంత దేవుళ్ళండి. 21:38 వచనంలో ఈ మాట జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేయండి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయము ఎక్కడ వచ్చాడంట? దేవాలయం, దేవుని సన్నిధానం, ఆయన మాట వినటండి. నేను ఇక్కడ మాట్లాడుకుంటున్న నా మాట గురించి కాదండి, నేను మాట్లాడుతున్న వెనకాల పరిశుద్ధాత్మ మాటలు మీరు ఆలకించడానికి రావాలి. దైవ సేవకుల గురించి వచ్చాను, లేకపోతే వారి గురించి వచ్చాను కాదండి, దేవుని మాటలు వినడానికి. ఈరోజు గ్రంథం మన దగ్గర ఉంది, కానీ ఆ రోజుల్లో పండగ పూట గ్రంథాలు తీసుకొచ్చేవారండి. సంవత్సరానికి ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఛాన్స్. ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రతి రోజు కూడా దేవుని మందిరానికి రావచ్చు. ఆ రోజు గ్రంథం ప్రతి ధర్మశాస్త్ర గ్రంథం ప్రతి ఇంట్లో లేదండి. ఎవడు ఒక్క దగ్గర యాజకుడి దగ్గర ఉంటుంది ఆ గ్రంథం. అది తీసుకుని వచ్చి ఆ దైవ సేవకుడు ఆ సాధ్యత జరుగుతున్నప్పుడు అందరూ కూడా నిలబడి ఆమేన్ ఆమేన్ వారు చదువుతున్నప్పుడు వారు వెంట చేసి నెహెమ్యా గ్రంథం లేదా చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు మీరు చదివినట్లయితే అది ఇంటికెళ్ళి మీరు ధ్యానం చేయండి. నీటి గుమ్మం మీద ఒక ఎత్తైన స్థలం మీద ఆయన నిలబడి చదువుతున్నప్పుడు ప్రజలందరూ కూడా నిలబడి, ఎప్పుడు నుంచండి మనం 3 పాటలకే మనం నిలబడలేకపోతున్నామండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్త్రీ పురుషులు బిడ్డలు అందరూ కూడా కలిసి నిలబడి. ఆ రోజుల్లో గ్రంథాలు లేవండి, ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదండి. కానీ ఈ రోజు మన చేతుల్లో ఉంటే మన ఎంత నిర్లక్ష్యం. కాబట్టి విశ్రాంతి దినం గురించి, ఆదివారం దినం మర్చిపోదు. దయ్యాలకి విశ్రాంతి కావాలంట. దయ్యాలకి విశ్రాంతి కావాలంటే ఏంటి? మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త లూకా సువార్త చూడండి 11వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 24, 26 వచనాలు. ఏమండి, దేవుని మందిరంలో వాక్యం విని అన్ని కూడా విన్న తర్వాత అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయింది. ఏది వెలుగుతుందంట? దయ్యాలండి. అపవిత్ర సాతాను విశ్రాంతి గురించి వెలుగుతుంది. ఎక్కడ లేదంట, ఎక్కడ లేదండి. నీరంటే దేవుని వాక్యం, నీరంటే పరిశుద్ధాత్మ కూడా సాదృశ్యంగా. ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడికి రారండి. ఎక్కడైతే వాక్యం గట్టిగా చెప్తారో అక్కడ రారండి. ఎక్కడైతే ఖండిస్తారో అక్కడ రారండి.
ఎక్కడైతే దేవుడి వాక్యము బలముగా ప్రబలుతుందో అక్కడ రారు. వాళ్ళందరూ కావాల్సింది ఏంటి? రాకు డాన్సులు కావాలి, మ్యూజిక్లు కావాలి, రకరకాలైన వినోదులు కావాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చెప్పిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఏం అక్కర్లేదు, వెళ్ళిపోవడానికి ప్రజలు ఒక్కోరు. వాక్యం లేదు, నీరు లేదు. నీరుని చేతులకి ఎవరు రాదు, వాక్యం ఉన్న చోటికి ఎవరు రాదు. అది నీరు లేని చోట వెతుకుతుందంట. మొదట చూసారా, బాగా పాటలు పాడారు, బాగా వాక్యం విన్నారు, అన్ని చేశారు. సాతాను వెళ్ళిపోయాడు నీరు. మరలా తిరిగి వచ్చి ఆ ఇంటికి వచ్చినప్పుడు అది వారు ఏం చేశారంట, లోపల ఉన్న వాక్యం లేదు, ఏమీ లేదు, క్లీన్ చేసి అమర్చబడి నీరు లేని చోటు అయిపోయిందండి. నీరు లేని చోటు అయిపోయింది. ఇంతకుముందు ఒకే దయ్యం ఉండేది, ఇప్పుడు ఎన్ని దయ్యాలు తీసుకొచ్చిందండి? 7 దయ్యాలు. ఆ 7 దయ్యాలు మంచివా? చాలా చెడ్డ దయ్యాలు. ఒక దయ్యంతోనే ఇది బాధపడుతుంటే 7 దయ్యాలు తీసుకొచ్చి మరలా కాపురం పెట్టింది. చూసారా? జాగ్రత్త. దేవుని సన్నిధానం ఆదివారం దేవుని సన్నిధానం రాకపోతే ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనాలు నా యొద్ద కదండి. నేను విశ్రాంతి లేని దగ్గరికి వెళ్ళి ఆ సాతాను దగ్గరికి వెళ్ళి కూర్చొని 7 దయ్యాలు మరలా ఎక్కువ దయ్యాలు తీసుకొచ్చి లోపల కాపురం ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం అండి. కాబట్టి మగ్ధలేని మరియ 7 దయ్యాలతో ఉన్న ఆమె ప్రభు చివరి వరకు వెంబడించిందండి. పునరుద్ధానాన్ని చూసి అనేక మంది శిష్యులకి బోధకులుగా అయిపోయింది, బోధకురాలుగా అయిపోయిందండి. పునరుద్ధానం చెప్పే హామీగా మారిపోయిందండి. నా విశ్రాంతి దినమున ఏం చేయవద్దన్నాడండి? నా విశ్రాంతి, నా ఆదివారం దినం వ్యాపారం చేయొద్దు. నాకు ప్రతిష్ఠితమైన దినం అనేది నీవు ఊరకుండని ఎడలా విశ్రాంతి దినం మనోహరమైనది, యెహోవాకు ప్రతిష్ఠితమైన దినం. ఆ దినాన్ని ఎవరు దొంగలించకూడదు. ఆయనకే ఆ దినం ఘనమైనది నీవు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించాలి. ఆసామాస కదండి, ఘనముగా ఆచరించాలి. విశ్రాంతి దినం ఏం చేయకూడదండి? నీకు ఇష్టమైన పనులు చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, లోక వార్తలు చెప్పకూడదండి. 4 అండి. ఆయన ప్రతిష్ఠింపబడిన దినం. దీన్ని ఎవరు దొంగలించకూడదు, ఎవరు దీనికి లేరు. ఆయనదే. అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి దేవుడికి ప్రతిష్ఠించాడు. సమూయేలు అన్న తన చిన్న కుమారుని దేవుని మందిరానికి సమర్పించిందని ప్రతిష్ఠించుకుందండి. యేసు తన తల్లి యేసు ప్రభువుని తన మన కొరకు, నీ కొరకు, నా కొరకు సమర్పించేసింది. మనం మన దేవుని మందిరానికి రాకుండా ప్రతిష్ఠించుకోవాలి. ఆ దినం ఇంకేమీ ఎక్కర్లేదు. చుట్టాలు వచ్చినా, బంధువులు వచ్చినా, ఏమొచ్చినా మా ఇంటికి ఆదివారం దినం కానీ ఎవరైనా చుట్టాలు వచ్చారని వెళ్ళి చూసి వచ్చారనుకోండి, జీవితంలో ఒకసారి వచ్చిన మళ్ళీ రాదు. ఎందుకు తెలుసా? వాళ్ళని బట్టి మనం దేవుని మందిరం ఆగిపోవాలి. సో మనం ఏం చేయాలి తెలుసా? మన ఇంటికి వచ్చిన వాళ్ళు దేవుని తీసుకుని మనం ఏ సంఘానికి వెళ్తున్నా ఆ సంఘానికి తీసుకుని వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు 1 గంట 2 అవుతుంది. క్యాటరింగ్లో అక్కడ అమ్ముతుంటారు కదా, 10 రూపాయలకి 20 రూపాయలకి కొబ్బరి అవన్నీ కొనేసి పెట్టారు. వస్తానే జీవితంలో మేము మళ్ళీ ఆదివారం ఇది ప్రసిద్ధి దినం. నేను ఎవరికి ఇవ్వకూడదు, చుట్టాలకి ఇవ్వకూడదు, బంధువులకి ఎవరికి ఇవ్వకూడదండి. అది దేవుడిది, దాన్ని దొంగిలించరు. రెండోది, లోక వార్తలు చెప్పకూడదు. చూడండి, నీకు ఇష్టమైన పనులు చేయదు. ఏం చేయకూడదండి?
రాశారు కదా, మీకు ఇష్టమైన పనులు నిర్గమకాండం 20:10 నీవైనను, నీ భార్య అయినను, నీ బిడ్డలైనను, నీ దాసి అయినను విశ్రాంతి దినం ఏ పని కూడా చేయకూడదు. నీ పరదేశైన ఎవరితో చేయకూడదండి. దానికి ముందించాడు కదా, మీరు 6 దినాలు మన్నాను సమకూర్చుకొని నా విశ్రాంతి దినానికి మీరు నా దగ్గర రండి అని చెప్పాడు కదా. అయినా చెప్పినా ఏం చేస్తున్నాడు? ఒకడు వెళ్ళి ఇశ్రాయేలు వెళ్ళి అక్కడ వెళ్ళి కట్టెలు పెడుతున్నాడు. సంఖ్యాకాండంలో కట్టెలు పెడుతున్నాడు. అది చూశారు. ఆ కట్టెలు వేడిన తీసుకొచ్చి కావలిలో ఉంచి దేవుడి దగ్గర మోసే ఆపేస్తే వీడు రాళ్లతో చంపాలని, రాళ్లతో చంపాలి. కట్టెలు వేరుకోవడానికి వెళితే విశ్రాంతి దినంలో రాళ్ళతో చెప్పారండి. ఇప్పుడు ఎంతమందిని మన సంఘాల్లో చంపాలి చెప్పండి. దేవుడు ఆ ఆజ్ఞలు గొప్పవా? ఇప్పుడున్నది కనికరం గొప్పదా? కృప గొప్పదా? అలాంటి పరిస్థితుల్లో మనం లేవండి. ఉంటే ఒక్కడు కానీ ఉంటాడా సంఘంలో? ప్రతి వాడు రాళ్ళతో చంపబడు. కాబట్టి నీకు ఇష్టమైన పనులు చేయకూడదు. బాబేలు గోపురం కట్టడానికి వెళ్ళారండి. కట్టమని చెప్పాడా? లేదు, మొత్తం. కాబట్టి బాబు విందు చేస్తున్నాను, రండి 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 అని పిలిచిన ఒకడు ఏమన్నాడు తెలుసా? ఒకడు ఏమన్నాడు? నేను పొలం కొనడానికి వెళ్తున్నాను. ఒకడు ఏమన్నాడు? 5 జతలు ఎడ్లు కొనడానికి వెళ్తున్నాను అన్నాడు. ఒక ఆయన ఏమన్నాడు? వివాహం చేసుకుంటున్నాను అన్నాడు. వివాహం అయిపోయింది, 5 జతలు ఎడ్లు కొనేశారు, పొలం కొనేశారు, అన్ని కొనేశారు. కానీ అబద్ధం. ఈరోజు దేవుని సన్నిధానికి రావడానికి దైవ సేవకులు అబద్ధాలు ఆడుతున్నారండి. ఎంత ఘోరం! ఎక్కడ రాలేదు, మన ఆదివారం ఎందుకు రాలేదని అంటే అబద్ధం. నువ్వు దేవుని సేవకుడి దగ్గర అబద్ధం ఆడవచ్చు. ఇక్కడ ఉండేది ఎవరు తెలుసా? యాజకుడు. విశ్రాంతి దినం యాజకుడు, విశ్రాంతి దినం ఆయన ప్రభు అయి ఉన్నాడు. అలాగా మనం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు మీ మన్నానందరూ 6 దినాలు మీరు సమకూర్చుకొని 7వ దినాన్ని దేవుని సన్నిధానికి రావాలి. మూడోదిగా ఒకటి ప్రతిష్ఠించుకోవాలి. రెండోదిగా లోక వార్త, మీకు ఇష్టమైన పనులు చేయకూడదు. మూడోదిగా వ్యాపారము చేయకూడదు. దేవాలయంలో వ్యాపారం పెట్టండి, యెరూషలేములో వ్యాపారం, దేవుని మందిరంలో దీపస్తంభం ఉంటుంది, మన్నా ఉంటుంది, ఏమిటి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. అలాంటి దాంట్లో వ్యాపారం. ఈరోజు దేవుని సన్నిధానంలో మన హృదయంలో వ్యాపార ఆలోచనలోనే ఉంటున్నాయి, కానీ దేవుని సన్నిధానికి రావడం లేదు. ఈరోజు మనం చూడడం లేదా? ఈరోజు సంఘాల్లో వ్యాపారం. ఏ వ్యాపారం? ఒక చిన్న గుమ్మడికాయ, అది బయట దొరికితే 50 రూపాయలు. ఒక పండగ వస్తుంది, అది తెలుసు మీకు. ఆ చిన్న గుమ్మడికాయ 3,000 రూపాయలు, 2,000 రూపాయలు. ఎక్కడ? దేవుడి మందిరంలో. ఒక ఇడ్లీ 25 రూపాయలు, బయట 10 రూపాయలు. నేను ఇక్కడ రేట్లు చెప్పడం లేదు, ఇండియా రేట్లో చెప్పు. అరే, నువ్వు దేవుని మందిరంలో ఆరాధన చేయవలసిన నీవు వ్యాపారం. ఆ దినాల్లో వ్యాపారం చేసినప్పుడు యేసుక్రీస్తు కొరడా పెట్టి ఒక్కొక్కడిని చెదగొట్టాడు. కానీ ఈ రోజు వ్యాపారం చేయడానికి దైవ సేవకుడు కొడితే ఏముంటుందండి? ఈ సంఘం కాబట్టి వేరే సంఘం చెప్పకపోవచ్చు, ఇది కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అరే, ఏ సంఘం నేను రానివ్వడం, స్క్రీన్ మీద వెళ్ళి అక్కడ ఎక్కడో వేసిన స్క్రీన్ మీద చూసుకొని వెళ్ళిపోవచ్చు. వ్యాపారం. ఏలి కుమారులని దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏలి కుమారులు దశంభాగం ఇస్తాం, వారు కూడా వ్యాపారం చేశారండి. ఏమైంది తెలుసా? మందసం అక్కడ
మందిరంలో లేకుండా యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయిందండి. ఈరోజు సంఘాల్లో యుద్ధం, ప్రేమ లేదు, అభిమానం లేదు, కక్షలు క్రోధాలతో మందసం దేవుని మందిరంలో లేదండి. వ్యాపారం. ఏలి కుమారుడు చనిపోయారు యుద్ధంలో, తండ్రి అడ్డగించేవి లేదండి. ఏలి చనిపోయాడు, తన కోడలు చనిపోయిందండి. ఎంత దౌర్భాగ్యం అండి. దేవుని మందిరంలో, దీపస్తంభంలో మందిరంలో, మన్న ఉన్న మందిరంలో, మందసం ఉన్న మందిరంలో, పరిశుద్ధమైన మందిరంలో అన్ని జనాలతో తొక్కింపబడి పాటు చేసుకున్నాడు. నాలుగవదిగా లోకవార్తలు. విశ్రాంతి దినం రోజు లోకవార్తలు చెప్పదండి. ఏంటి ఆ లోకవార్తలు? ఏమండి లోకవార్తలు? చివరి మాటలు చెప్పి ముగిస్తున్నాం. పాము ఒక మనిషిని పొడిచిందంటే అది వార్త, కుక్క ఒకరిని కరిచిందంటే అది వార్త. ఎప్పటి నుంచో కరుస్తున్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అది కాదండి. మనిషి కుక్కను కలిస్తే కుక్క చచ్చిపోయింది, అది వార్త. మనిషి పాముని పొడిస్తే పాము చనిపోయింది, అది ఆశ్చర్యం కదా, జరగదు. అది కాదండి. యేసుక్రీస్తు చనిపోయి లేచి పునరుద్ధానం, అది వార్త. ఆ వార్త చెప్పాలి. ఆయన శిలువ మీద వెళ్ళి సమాధిలోకి వెళ్ళి ఆయన తిరిగి లేచింది, ఆ వార్త చెప్పాలండి. అది చెప్పమ్మా. నువ్వు కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు వెన్ను కూడా చెప్పి రకరకాలమైన వాడి మీద ఏది, వీడి మీద ఏది, యోగు మీద రకరకాలైన సాగిని చెప్పాడు సాతానుడు. కానీ యోగు ఏ రోజు కూడా ఒక్క మాట అనలేదు. యేసు ప్రభు శిష్యులకి మీరు వెళ్ళి అనేక మందికి సువార్త ప్రకటించారు. ప్రయాసం మీ సర్వలోకం కలిగి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందిన వారికి రక్షణ వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగ కానీ చేస్తే నీకు ఉన్నతమైన స్థానంలోకి ఎక్కిస్తాను. అంటే ఇక మేడ మీద బిల్డింగ్ కాదండి, నేను పరలోకానికి నిన్ను అనుమతి. దావీదు అన్నాడు, నన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థితిలో నువ్వు ఎక్కించు ప్రభువా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకటి విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. రెండోది లోకవార్తలు. మూడోది వ్యాపారము చేయకూడదు. నాలుగవది నీకు ఇష్టమైన పనులు. విశ్రాంతి దినంలో ఇవి చేయకూడదు. ఇవి చేయకుండా ఉంటే నీకు ఉన్నతమైన స్థితిలో అప్పుడు వచ్చి ప్రార్థన చేయి. దావీదు ప్రార్థన చేశాడు 3 సార్లు, 7 సార్లు స్తుతించాడు. ఏం ఉన్నతమైన స్థానం. నాకు ప్రభువా, నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు నేను ప్రార్థన చేసి దేవుని సన్నిధానాన్ని మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుని జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తాడు. కాబట్టి దేవుని ఇంకా ఉన్నాయి. కానీ ఈ సమయానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రత్యేకమైన అందరూ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించిన దైవసేవకు దేవుడయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.